మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని ఖర్చులు, కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి. వృత్తిపరమైన ప్రయాణాలకు కూడా అవకాశం కనబడుతుంది. ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పెద్దల యొక్క సహకారం, తోడ్పాటు అనుకూలంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఎదురు చూసిన విషయాలలో ఆర్థిక సంబంధమైన అంశాలు, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటాయి. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు చేసే కార్యక్రమాల్లో మీకు అన్ని విధాల అనుకూలతలు ఏర్పడే అవకాశం లాంటిది కనబడుతుంది. అలాగే ఆగుతూ వచ్చిన పనులు ఇప్పటిదాకా వాయిదా పడ్డవి కూడా కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. విదేశీ ప్రయత్నాల కొరకు చేసే కార్యక్రమాలు కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తండ్రి పెద్దల యొక్క తోడ్పాటు, సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించుకుంటూ అనుకున్న లాభాన్ని పొందే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆ నేపథ్యంలో మీ వ్యక్తిగత శ్రద్ధ, గౌరవం పెంపొందించుకుంటారు. బాధ్యతలు, శ్రమ అధికంగా ఉన్నప్పటికీ గౌరవాన్ని కూడా పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిపరమైన అభివృద్ధిలో మీరు తీసుకునే కీలక నిర్ణయాలు, వృత్తిపరంగా నూతన ఆదాయాల కొరకు చేసే ప్రయత్నాలు, అధిక ఆదాయాల కొరకు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు శ్రమతో వాటిని పొందే అవకాశం లాంటిది కనబడుతుంది. అంతేకాకుండా వృత్తిపరంగా అభివృద్ధి కొరకు నూతన ప్రదేశాల్లో నూతన అవకాశాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. కానీ శ్రమ, బాధ్యతలు అధికంగా ఉంటాయి తప్ప మిగిలిన విషయాలు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి వృత్తిపరంగా మీకు కొంతవరకు అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వాళ్ళకి మీ మీద మీకు ధ్యాస అంటే శ్రద్ధ అనేది పెరుగుతుంది. నూతన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే వ్యక్తిగత నిర్ణయాలు మీకు ఎక్కువ శాతం హయ్యర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక సంబంధమైన ప్రయాణాలకు సంబంధించి కావచ్చు, చాలా వరకు అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. ఆలోచనలలో ఆధ్యాత్మికత, ప్రయాణాలు మొదలైన వాటి గురించి చక్కటి విషయాల మీద శ్రీకారం చుడతారు. తండ్రి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యమైన ప్రదేశాల్లో డొనేషన్స్ ఇవ్వడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారంటే ఏదన్నా మీరు ఆధ్యాత్మిక ప్రదేశాల్లో కానీ, ఆలయాల్లో కానీ, దేవాలయాల్లో కానీ విరాళాలు ఇవ్వడానికి, వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేయడానికి కూడా అధిక శాతం కృషి చేస్తారు. అది మీకు మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం కనబడుతుంది. అలాగే దైనందిన జీవితంలో కూడా కొన్ని కీలక మార్పులు చేసుకుంటారు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ముఖ్యమైన పనులలో ఆకస్మికమైన ఆటంకాలు కొంత చికాకును కలిగిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అనుకోని ఖర్చుల వల్ల కొంత ఘర్షణ అధికంగా ఉంటుంది. ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోవడం వల్ల కావచ్చు, రావాల్సిన ధనం సమయానికి రాకపోవడం వల్ల కావచ్చు, భాగస్వామి వ్యవహారాల్లోనూ, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఖర్చులు అనేవి మీకు ఆకస్మికంగా జరగడం బట్టి కూడా ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. కనుక వీళ్ళంతవరకు ఘర్షణల్ని అధిగమిస్తూ ప్రశాంతతను పెంపొందించుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడినా అది తాత్కాలికమైన భావించి తదుపరి సమయంలోనైనా అది పూర్తి చేసుకునే ప్రయత్నాలు చేయాలి తప్ప ఇమీడియట్గా దానికి సంబంధించి ఉద్వేగాలకి లోను కాకూడదు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఏదన్నా సాంఘిక సంబంధాలు, మైత్రి బంధాలు పెంపొందించుకునే విషయాల్లో ఆలస్యంగానైనా సరే కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, ఆ పరిచయాల్లో మీరు అభివృద్ధి చెందడానికి చేసే ప్రయత్నాల్లో కొంత ఆటంకాలు, అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో చాలా వరకు ఆలస్యాలు, ఆటంకాల వల్ల కొంత మీ ఘర్షణ మొదలైన ఉన్నప్పటికీ అన్ని విషయాలు కూడా ఆలస్యాలైనా, ఆటంకాలు ఎదురైనా, నూతన మైత్రి బంధాలైనా అవి మీకు లాభదాయకంగానే ఉండే అవకాశం ఉంది. కనుక శత్రుత్వాలతో ఉండే వ్యక్తులు కానీ, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ, వారు చేసే ప్రయత్నాలు ఆలస్యాలు అవ్వడం బట్టి కూడా అది మీకు చాలా వరకు అనుకూలతలుగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కనుక ఏ కార్యక్రమానైనా మీరు చేపట్టినా దాంట్లో సమస్యలు లాంటివి ఎదురవుతున్నా కూడా అది మీకు చివరికి కన్క్లూజన్గా ఫేవరబుల్గానే వచ్చే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో మీరు తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించి నూతన ప్రయత్నాలు అధికంగా చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో కొత్త అవకాశాలు లాంటివి లభ్యం అవుతున్నప్పటికీ కూడా అది మీకు పూర్తి స్థాయిలో సంపూర్ణంగా సాటిస్ఫాక్షన్ ఇచ్చే అవకాశం తక్కువగా ఉంది. కనుక ముఖ్యంగా ఈ యొక్క అసంతృప్తిని అధిగమించాలి. శ్రమ, బాధ్యతలు అధికంగా ఉండే విధంగా నూతన అవకాశాలు లాంటివి లభ్యమవుతాయి.
అధిక శ్రమతో ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిపరంగా అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాలు కానీ, వృత్తిలో ఆల్రెడీ ఉన్నవాళ్ళు దాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నాలు కానీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీకు మీ యొక్క ఆలోచనలే మీకు సహకరించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది మనకు కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వాళ్ళకి సంతాన సంబంధమైన విషయాలు, సంతానం యొక్క అభివృద్ధి కొరకు, వారి కొరకు మీరు తీసుకునే నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఆ నేపథ్యంలో మీకు వారికి సంబంధించిన ఖర్చులు కానీ, వారి అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కానీ, స్థిరాస్తుల కొరకు కానీ ఎక్కువ శాతం ప్రయత్నం చేస్తారు. అలాగే వారికి సంబంధించి వారితో కొన్ని ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశం లభ్యమేగా మనం చెప్పొచ్చు. అంతేకాకుండా పెట్టుబడుల కొరకు ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఈ పెట్టుబడులు పెట్టే నేపథ్యంలో మీరు కొత్త వ్యక్తుల్ని నమ్మి ముందుకు పెడుతున్నప్పుడు కానీ, లేకపోతే పెట్టుబడులు పెట్టేటప్పుడు ఏదైనా ఆకస్మికమైన ఆటంకాలు లాంటివి రావడం కావచ్చు, లేకపోతే అది ఆలస్యాలు అవ్వడం వల్ల కానీ కొంత ఘర్షణకి అవకాశం ఉన్నప్పటికీ ఆ విషయంలో అంతగా మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో మీరు మాట్లాడేటప్పుడు కానీ, వారితో కలిపి నిర్ణయాలు చేసేటప్పుడు కానీ, వారిని నొప్పించకుండా మధ్య మార్గంగా మీరు బాధపడకుండా మంచిగా నిర్ణయం తీసుకునేట్టుగా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది? ధనస్సు రాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకుంటే స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి, వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకోవడానికి సమాన స్థాయిలో కృషి చేస్తూ అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక శ్రద్ధతో అధిక ధనం ఖర్చు చేసుకుంటూ ముందుకు పెడతారు. స్థిరాస్తులను పెంపొందించుకోవడానికి చేసే కృషి చాలా అధికంగా ఉంటుంది. అలాగే పాత ఇంటిని రిపేర్ చేయించుకోవడానికి కూడా ప్రయత్నాలు అధికం చేస్తారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ శ్రద్ధ తీసుకుంటారు. అలాగే గృహ నిర్మాణ విషయంలో పూర్వపు ఇంటిని రిపేర్ చేసుకునే నేపథ్యంలో ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సమయానికి ధనం అందినా కూడా అది మీకు మీ యొక్క పనులకి వాటికి ఉపయుక్తంగా ఉండడం బట్టి కొంతవరకు ప్రశాంతంగా ఉంటారు. కానీ గృహ సౌఖ్యం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ప్రశాంతత పెంపొందించుకోవాలి. విద్యాపరమైన విషయాలలో బద్దకించకుండా విద్యార్థులు విద్య మీద దృష్టి కేటాయించాలి. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది రోజు? ఈ మకర రాశి వాళ్ళకి వ్యక్తుల యొక్క సహకారాన్ని ఆశిస్తారు. ముఖ్యంగా భాగస్వామి యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా వారి సహకారంతో ముందుకు పెడతారు. భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ కలిపి చర్చించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు కూడా ఆలోచనలు చేస్తారు. ఆ విషయంలో ఆర్థిక సంబంధమైన విషయాలలో ఇబ్బంది కలగకుండా దానికి ముఖ్యమైన వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. భాగస్వామితో కలిపి మంచి సమయాన్ని గడిపి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది? కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఈ యొక్క మాట గౌరవాన్ని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా రుణాల విషయంలో కావచ్చు, లేకపోతే రుణములు చేసి మీరు ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాల విషయంలో కొంత ఇబ్బందికి అవకాశం ఉంది. కాబట్టి కొత్త రుణాలతో వ్యాపార అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి కావచ్చు, వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, మీరు తీసుకునే నిర్ణయాల వల్ల కొంత ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి నూతన పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, నూతన రుణాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, ముఖ్యంగా బంధువర్గంతో కావచ్చు, లేకపోతే ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, ఘర్షణ లేకుండా ముందుకు వెళ్ళాలి. పోటీలలో విద్యార్థులు పోటీలకు సంబంధించిన విషయాల మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేసి చదివి ప్రత్యర్థుల మీద విజయం సాధించే నేపథ్యంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీన రాశి. అమ్మ, మీన రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వ్యక్తిగత విషయాల మీద అధిక శ్రద్ధ తీసుకుంటారు. అలాగే మీ ఆలోచనలు సఫలీకృతం అవుతాయి. వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. రైటింగ్ స్కిల్స్ ఉండే వాళ్ళకి రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. అలాగే ముఖ్యంగా సంతాన వర్గంతో కలిపి చక్కగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, వారి కొరకు ధనాన్ని పెట్టుబడి పెట్టడం, వారి అభివృద్ధి కొరకు ఆలోచనలు చేయడం, వారితో కలిపి మీరు తర్జన భర్జనలు చేసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది అధికంగా ఉంది. కానీ వ్యక్తిగత ఆరోగ్య విషయాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, ప్రయాణాల విషయంలో కావచ్చు, ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. తొందరపాటు పెట్టుబడుల విషయంలో కూడా కొత్త వ్యక్తులను నమ్మి ముందుకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి.